ప్రభునందు ప్రియ విశ్వాసులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ప్రార్థించుదాము. కృపా కనికరం గల ప్రభువా, ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభుల వారి దివ్యనామం అడిగి వేడుకుంటున్నాం స్వామి. ఆమెన్. ప్రియమైన వారలారా, నేటి ఉదయకాలము ఫిలిప్పీలకు రాయబడినటువంటి పత్రిక 2వ అధ్యాయంలోని తరువాయి అంశము, యేసు తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. జీసస్ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. ఈ అంశాన్ని మనం ధ్యానించేటప్పుడు ఈ మాట, ఈ వచనము, ఈ వాక్య భాగం అనేక సార్లు చదివి ఉంటాం. కానీ చాలా తక్కువ సార్లు ప్రభు తన్ను తాను ఏమి ఖాళీ చేసుకున్నారు, తన్ను తాను ఏ విషయంలో రిక్తునిగా చేసుకున్నారు అనే విషయాన్ని ఎక్కువగా ఆలోచన చేయం. మనం ఏమనుకుంటామంటే తన అధికారాన్ని అనుకుంటాం. కానీ కొంత లోతుగా ఆలోచన చేయాల్సినటువంటి విషయాలు ఇక్కడ ఉన్నవి. మొదటి విషయం ఏంటంటే, యేసు ప్రభుల వారు దాసుని రూపాన్ని ధరించి తన్ను తాను తగ్గించుకున్న విషయాన్ని మనకు మాదిరి సాదృశ్యాన్ని తెలియజేసినారు. కానీ యేసు ప్రభుల వారు నరులను, మానవాళిని, సృష్టిని విమోచించడానికి తన్ను తాను బలిగా, క్రయధనముగా తండ్రి చిత్తానికి అప్పజెప్పుకొని అక్కడ సమర్పించినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. తన్ను తాను అర్పణగా ప్రభు అర్పించుకునేటువంటి సందర్భం. ఈరోజు చాలామంది ఏమని ప్రశ్నిస్తున్నారంటే, యేసు ప్రభుల వారు దేవుడైతే ఎలా మరణించుతాడు? దేవుడు మరణించుతాడా? దేవుడు మరణించడు కదా. దేవుడు నిత్యత్వంలో ఉండేవారు, నిత్యము ఉండేవారు. నేనున్నాను అని పలికే ప్రభు యాహ్వే, ఐ యామ్ హూ యామ్, నేనే ఉన్నవాడను, నేనే అనే ప్రభు ముగింపు ఉంటుందా? మరులకు, సృష్టికి, సృష్టిలో జీవరాశులకు జననం మరణం ఉంటుంది, దేవునికి ఉండదు కదా అని ప్రశ్నిస్తారు. యేసు ప్రభుల వారు ఒకే సమయంలో నరునిగా, దేవునిగా ఉన్నారు. దీన్ని ఇంగ్లీష్లో కెనోటిక్ ఎక్స్పీరియన్స్ అంటారు. తను తాను ఖాళీ చేసుకునేటువంటి అనుభవం. ఈ అనుభవంలో నుంచి గొప్ప విషయాలు ఏం తెలుసుకోవాలంటే, ఇంకొక ప్రాముఖ్యమైన విషయము, ఇంకొక ప్రశ్న కూడా ఏమని అడుగుతారంటే, అయ్యా యేసు ప్రభుల వారు సత్యవంతునిగా లోకంలో ఏ రీతిగా జీవించినారంటే, ఆయన దేవుడు కదా, కనుక ఆయన శోధనలను జయించడంలో పెద్ద విషయం ఏంటి, గొప్ప విషయం ఏంటి అంటారు. యేసు ప్రభుల వారు తనలోని దైవత్వంలో ఉన్న గొప్ప లక్షణాలు, శక్తిని, బలమును, వాటన్నిటిని విడిచిపెట్టి మానవ అనుభవంలోకి అడుగిడినారు. ఆయన దేవుడే అయినా, ఆయన సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని అయినా ఇప్పుడు ఆ గుణ లక్షణాలని ఖాళీ చేసుకున్నారు. ఎందుకంటే నరులను రక్షించడానికి. కనుక మానవ అనుభవంలో మానవులు ఎదుర్కొనేటువంటి అనుభవాలన్నీ నరునిగానే అనుభవించినాడు, దేవునిగా కాదు. మనము ఈ మార్గంలో నడుస్తున్నాం కనుక మనము జయించే జయ జీవితం వైపు నడిపించబడడానికి యేసు ప్రభుల వారు మన అనుభవంలో గుండా నడిచినారు. మన అనుభవంలో గుండా మనల్ని తీసుకొని వెళ్ళినారు. ఇది నరులమైనటువంటి మనందరము వెళ్ళే ఏ అనుభవం ఉందో వాటి గుండా ప్రభు ప్రయాణించినాడు, నరునిగానే ప్రయాణించినారు. శిలువ మీద తను బలి అర్పణ కావాలి గనుక దైవత్వం, తనలో ఉన్నటువంటి దైవత్వాన్ని ఆ సమయంలో తీసివేసి నరునిగా మరణించినారు. అందుకే తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాను వాక్యంలో రాయబడి ఉంది. తను తాను ఖాళీ చేసుకున్నారు. తను మరణించకముందు, తండ్రి ఇదిగో నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను, నీవిచ్చిన ఈ అధికారం, ఈ బలం అన్నింటినీ అప్పగిస్తున్నాను, నరునిగా ఈ రక్షణ కార్యం జరిగించాలి, తాను ప్రేమించిన నరులందరి కొరకు తన ప్రాణాన్ని అర్పించాలి కనుక తాను నరునిగానే మరణించినారు. సృష్టికర్త అయిన దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు తన ప్రియులను, తన బిడ్డల్ని ప్రేమించి తన స్వరక్తము, తన
ఏకకుమారుని పంపి ఏకకుమారుని స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి జనం. మనల్ని సంపాదించుకోవడానికి తాను ఎన్నో మెట్లు దిగి కిందకు వచ్చినాడు. ఈరోజు ప్రభు కొరకు కొన్ని మెట్లు దిగడానికి కూడా మనకి ఎంతో బాధ అనిపిస్తుంది. ప్రభు, మేము ఈ కష్టం అనుభవించాలా, మేము ఈ కిందకు వెళ్ళాలా, మేము ఇవన్నీ భరించాలా అని అనిపిస్తూ ఉంది. మన కొరకు ఎన్నో మెట్లు దిగిన ప్రభు కొరకు మనం ఎన్ని మెట్లు దిగుతూ ఉన్నాం, ఎన్ని మెట్లు ఎక్కుతూ ఉన్నాం? ప్రభు కొరకు మనం ఏం చేస్తూ ఉన్నాం? ఎప్పుడు దేవుడిని అడిగేటువంటి స్థితిలోనే ఉన్నాం. ప్రభా, నీ కొరకు ఏదైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్ళగలను. నన్ను ప్రేమించి నా జీవితంలో నిరీక్షణనిచ్చి, నాకు రక్షణనిచ్చి, నా జీవితానికి అర్థాన్నిచ్చి, నా జీవితాన్ని మార్చి నన్ను ఎంత స్థితిలోకి తెచ్చినావు కదా ప్రభా, నేను ఏదైనా చేస్తా, ఏదైనా భరించుతా, ఏదైనా ఎదుర్కొంటా అనే హృదయం ఉందా? ఎన్ని విడిచిపెట్టగలుగుతూ ఉన్నాం? ఏ రీతిగా ఆ సంసిద్ధులం అవుతూ ఉన్నాం? మనల్ని నిత్యం ప్రేమించి మనకి ఏది కొదవ లేకుండా ఇచ్చేటువంటి దేవుడే మనల్ని ఎప్పుడూ కొదవలో ఉంచుతలేడు. యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలగదు. అందుకే పౌలు అంటా ఉన్నాడు, మీరు ధనవంతులు అవ్వుటకు ఆయన దరిద్రుడు ఆయన. మీరు ధనవంతులు అవ్వాలని, మీరు సమృద్ధిలోకి రావాలని, మీకు సమృద్ధి జీవం కలగాలని ఆయన తనలోని సమస్తాన్ని మనకిచ్చివేసినాడు. ఇంతకన్నా గొప్ప ప్రేమ ఇంకేది ఉండదు. మనలో జీవాన్ని నింపడానికి తన ప్రాణాన్ని సిలువలో బలిపెట్టినాడు. కనుక ప్రేమైన వారలారా, నేటి ఉదయకాలం ఇటువంటి గొప్ప దేవుని ప్రేమను గుర్తెరిగి ఆయనకు అనుకూలంగా జీవించు కృప దేవుడు మనందరికీ కలగజేయను గాక. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభా, ఈ వారమంతా మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని నడిపించి బలపరిచినందుకు వందనాలు. ఈ ఉదయము నా ప్రభా, ఇదిగో మీ సన్నిధిలో ఏకీభవించిన ప్రతి వారిని దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.